ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, ఇంతవరకు మాకు తోడై ఉన్న వందనాలు దేవా. మీ యొక్క కృప, మీ యొక్క తండ్రి అపూర్వమైన ప్రేమతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న వందనాలు దేవా. ప్రతి వారం మాకు ఈ విధంగా మిమ్మల్ని ధ్యానించడానికి మీరు రాజ్యం గురించి తండ్రి సిద్ధపడుటకు దేవా మాకు ఇస్తున్న ఈ మీ రాజ్యాన్ని గురించి మేము దాన్ని సిద్ధపడుతూ దేవా మరి ఇతరులను కూడా తండ్రి సిద్ధపరుస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం. దాసుని తండ్రి జ్ఞాపకం చేసుకోండి దేవా. శిలువ చాటు మరుగుపరుచుకొని నూతనంగా పరిశుద్ధాత్మతో అభిషేకించి తండ్రి నీ యొక్క వాక్యాలు మాతో మాట్లాడుతూ వేడుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు తెలుగులో చదవండి బ్రదర్. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 1 నుంచి 11. ఓకే అన్న. ఓకే. అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద నున్నప్పుడే నీదే గదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగగా లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరని నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినది చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారికి అందరికీ మిగుల భయము కలిగెను. అపోస్తల కార్యం అక్కడ సమస్య వచ్చింది. రావట్లేదనా? ఎవరైతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అన్న. ఏం వినపడలేదు మధ్యలో. కొంచెం బ్రేకింగ్ అనే ఉందన్న వాయిస్. ఇంకా కొంచెం అన్న క్లారిటీ క్లోజ్. ఓకే ఫైన్ అన్న. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో మనం ఒక సమస్య చూసినాం. 5వ అధ్యాయంలో ఇంకొక సమస్య. ఈ 2 అధ్యాయాల్లో సమస్య ఒకటేమో 4వ అధ్యాయంలో వచ్చిన ఒక సమస్య ఏంటంటే సంఘాన్ని సాతానుడు బయట నుంచి కొల్లగొడుతున్నాడు, అంటే బయట నుంచి అటాక్ చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో సంఘంలో నుంచి సాతానుడు కొల్లగొడుతున్నాడు, అంటే అటాక్ చేస్తున్నాడు. 4వ అధ్యాయంలో
ఉన్న అటాక్ ఏంటంటే అన్యులు, అంటే ఈ యేసు ప్రభుని అంగీకరించకుండా ఉన్న వాళ్ళు, అంటే యేసు ప్రభు వాళ్ళు యాజకులు, ప్రధాన యాజకులు, తర్వాత సన్హెద్రిన్ వాళ్ళు, సదుకీయులు, యూదులు, ఇదంతా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళంతా చుట్టుముట్టినారు. ఎవరిని? పేతురుని, యోహాన్ని, సంఘాన్ని చుట్టుముట్టి ఎలాగైనా సరే ఈ యొక్క సంఘాన్ని పడగొట్టాలి. ఈ సంఘానికి లీడర్ ఎవరు? ఆ లీడర్ ని మనం అటాక్ చేస్తే అప్పుడు సంఘం ఆటోమేటిక్ గా పడిపోతుంది అని సాతానుడు పడిన ఒక పన్నాంగం, ఒక ప్లాన్. అయితే ఆ ప్లాన్ సక్సెస్ కాలేదు. కారణం 4వ అధ్యాయంలోనే చివరిలో చూస్తున్నాం. సంఘమంతా అటాక్ అయిన సమయంలో సంఘమంతా కలిసి ఏక మనసుతో, ఏక ఆత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో మనం అది నేర్చుకున్నాం గత 2 వారాల్లో. సో మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్టే సంఘాన్ని నిలబెట్టేది ప్రార్థన. సంఘాన్ని సాతాను చేతిలో నుంచి, సాతాను అటాక్ నుంచి కాపాడేది కూడా సంఘ ప్రార్థన. ఏక మనసుతో, ఏక ఆత్మతో మనం ప్రార్థిస్తే సాతాను యొక్క పన్నాంగాలు ఏమి అవి చెల్లవు. అయితే 5వ అధ్యాయంలో ఒక సంఘటన చూస్తున్నాం. ఇప్పుడు సాతానుడు లోపల నుంచి అటాక్ చేస్తున్నాడు. లోపల నుంచి ఎవరు అంటే శిష్యులు అయిన వాళ్ళ నుంచి అటాక్ చేస్తున్నాడు. ఇక్కడ అననీయ సఫరియా గురించి మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం చివరి వచనంలో ఒక వ్యక్తి, ఎవరు ఆ వ్యక్తి అంటే బర్నబాస్ అంటే సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, అంటే ప్రోత్సహించే కుమారుడు, ప్రోత్సహించే వ్యక్తి. ఆ వ్యక్తి ధనికుడు. ఆ ధనికుడు ఏం చేసినంటే తన ఉన్న ఆస్తి అంతా అమ్మేసి అపోస్తలుల కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పెట్టినాడు. అయితే ఇదంతా వ్యాపిస్తున్నది, సంఘమంతా ఈ యొక్క మాటలు వ్యాపిస్తుంది. ప్రతి ఒక్కరు వాళ్ళు ఆస్తులను అమ్మేసి తీసుకొచ్చి అపోస్తలుల కాళ్ళ దగ్గర పెడుతున్నారనేసి ఈ మాటలు అననీయ సఫరియా కూడా వాళ్ళు కూడా విన్నారు. కాబట్టే వాళ్ళు కూడా తెచ్చినారు. అయితే ఇక్కడ సాతానుడు చేసే కార్యాలు ఏంటంటే సాతానుడు ఏదో ఉగ్ర రూపంగా, లేదా బహిరంగంగా, బిగ్గరంగా, లేకపోతే చాలా చండాలంగా ఉన్న ఒక వికారమైన రూపంలో వస్తాడని చాలా మంది అనుకుంటారు. కానీ కాదు, సాతానుడు అనేక విధాలుగా వస్తాడు. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనం చదవండి. 2 కొరింథీయులు 11వ అధ్యాయం 3వ వచనం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాము. కుయుక్తితో మీ మనస్సులు, అంటే సాతానుడు కుయుక్తిగా వస్తాడు. ఏ విధంగా వస్తాడంటే సర్పం ఎట్లా వస్తుంది? చాలా సింహం లాగా ఫాస్ట్ గా గర్జిస్తూ రాదు, మెల్లగా నెమ్మదిగా వస్తుంది. సర్పం వచ్చిందని కూడా తెలియదు ఎవరికి. సో నెమ్మదిగా వస్తుంది, మనసుల్ని కదులుతుందంట. సో సాతానుడు అననీయ సఫరియా కూడా మనసులు కదిపినారు. రెండోది అదే అధ్యాయం 13-14 వచనాల్లో ఇంకో రీతి కూడా సాతానుడు వస్తాడు. చూడండి. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వారి పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు.
వెలుగు దూత వలె. చాలా మంది ఏమంటున్నారు అంటే దూత ఒక వెలుగు లాగా వస్తుంది, ఆ వెలుగు కావాలి అని చాలా మంది ఒక కొన్ని సంఘాలు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని? నాకు వెలుగు కావాలి, ఆ వెలుగు దర్శనం కావాలి, నాకు చూపించు అనేసి ఒకటే చప్పట్లు కొడుతూ అరుస్తూ బిగ్గరగా కేక వేస్తూ ఏమైందని వాళ్ళు అడుగుతా ఉంటారట. అందుకే 2వ తెస్సలోనికీయులలో 2వ అధ్యాయంలో ఉంటది, దేవుడు వాళ్ళని అబద్ధ ఆత్మలని నమ్మడానికి, ఈ డిసీవింగ్ స్పిరిట్స్ నా దేవుడే వదిలేస్తాడంట. సరే మీరు ఏం చేస్తారు అదే, అప్పుడు వెలుగు దూత వస్తాడంట. ఈ వెలుగు దూత అంటే సాతానుడు. దూత వల్లనే ఉంటది అన్ని. దేవుని మాటలు చెప్పిన కరెక్ట్ అంటే, కానీ ఏం తీసుకొస్తాయంటే ఒక అనుమానం తీసుకొస్తుంది. మన హృదయాలని ఆత్మలని ఏం చేస్తుందంటే ప్రేరేపిస్తుంట, అంటే డిస్టర్బ్ చేస్తుంట. డిస్టర్బ్ చేసి ఏం చేస్తుంది? ఒక అనుమానం తీసుకొస్తుంది. మళ్ళీ యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనాల్లో చదవండి బ్రదర్. సాతానుడు దేనికి ఫేమస్? కదనా? 8:44 కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సో ఆది నుంచి వాడి పని ఏంటి? కలవరపరచడం. దేవుని మాటలు సత్యము, సత్యానికి ఆపోజిట్ ఏంటి అంటే అబద్ధం. మొదటి నుంచి వాడు చెప్పేది ఏంటి? అబద్ధాలు. కుయుక్తి గలవాడు. దేనికి వస్తాడంటే మోసగించడానికి, దొంగలించడానికి. ఏం దొంగలిస్తాడు అంటే, ఏం మోసగిస్తాడు అంటే మనల్ని సత్య మార్గం నుంచి వెళ్ళకుండా సత్య మార్గం నుంచి తొలగిపోవడానికి చేసే పన్నాగం. తర్వాత ఇంకేం చేస్తాడు? దొంగలిస్తాడు. మన ఆత్మల్ని దొంగలిస్తాడు. నిత్య నరకానికి తీసుకెళ్ళడానికి దొంగలిస్తాడు. మనల్ని అవిశ్వాసంలో తీసుకొస్తాడు. దేవుని వాక్యం మీద ఒక అనుమానం తీసుకొస్తాడు. ఇది నిజమేనా? అనేక మంది ప్రార్థన మీటింగ్ కి, తర్వాత సంఘంలో మీటింగ్స్ కి వస్తారు. వచ్చినప్పుడు ఏ సేవకుడైనా ఏ బోధకుడైనా చెప్పిన దేవుని మాటలు విని వాళ్ళు ఏమంటారు? ఇంటికి పోయినప్పుడు వాళ్ళే కాకపోయినా వాళ్ళతోటి వాళ్ళు ఇది నిజమేనా అన్ని నమ్మడానికి అట్లా అనుకూలంగా కాదు కదా, ఏదో కొన్ని విషయాలు నమ్మొచ్చు కదా, ఇవి ఇట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడితే ఏం తీసుకొస్తారు? మా విశ్వాసులు అనుమానం తీసుకొస్తారు. ఇంటికి పోయే వరకు వాళ్ళు విన్న వర్తమానం అంతా మర్చిపోతారు. ఏముండదు. ఎట్లుంది మీటింగ్ అంటే చాలా బాగుంది అంటారు. ఏముంది మీటింగ్ అంటే మర్చిపోయినా అంటారు. ఏం చేసినప్పుడు సాతానుడు ఒక అనుమానాన్ని తీసుకొచ్చి, ఒక మోసాన్ని తీసుకొచ్చి, నువ్వు విన్న ఒక వర్తమానం అంతా దొంగలించినాడు. ఇప్పుడు నష్టం ఎవరికి? నీకే. ఎందుకు అంటే నువ్వు అంత కష్టపడి ఆడపోయినావు. దేవుడు నీ గురించి అంత కష్టపడి బోధకుడిని తీసుకొచ్చి, ఆ బోధకుడు ఊరికే రాలేదు. ఆయన ప్రిపేర్ అయ్యి ప్రార్థన చేసి ప్రయాణించి వచ్చినప్పుడు ఈ సంఘంలో ఏ సంఘంకి అయితే మీరు వెళ్తున్నారో, ఏ మీటింగ్ అయితే వెళ్తున్నారో దాన్ని సిద్ధపరచడానికి ఎవరు తొందరగా వచ్చినారు, ఎవరు చేపలు వేసినారు, చీరలు వేసినారు, అన్ని సిద్ధపరిచిన వాళ్ళు, ప్రార్థన చేసిన వాళ్ళు, పాటలు పాడినారు. ఇవన్నీ దేనికి? నీకు ఆత్మీయ ఆహారం ఇవ్వడానికి, సత్యం ఇవ్వడానికి. తద్వారా నువ్వు తినడం ద్వారా నువ్వు ఆత్మీయంగా ఎదుగుతావు. ఎదిగిన తర్వాత నువ్వు దేవుని గురించి సాక్షిగా ఉంటావు. అయితే ఇప్పుడు ఏమైందంతా? అంత వ్యర్థమైపోయింది. అంత నేలమాలం అయిపోయింది. అంటే కింద పడిపోయింది, వ్యర్థమైపోయింది. నువ్వు పోయిన సమయం వేస్ట్, వచ్చిన బోధకుడు నీ గురించి వేస్ట్, అన్నీ వేస్ట్ అయిపోతుంది. ఇది సాతానుడి పని. ఇక్కడ అననీయ సఫరియా మొదలు స్టార్ట్ అయింది. ఎండింగ్ 11 వచనాలు ఏమైంది?
వాళ్ళు సాతాను నమ్మడం ద్వారా ఏమైపోయినారు, వాళ్ళు కూడా అదే మార్గంలో పోయినారు, మరణంలో వెళ్ళిపోయినారు, నష్టపోయినారు. అననీయ అర్థం ఏంటి అంటే దేవుడు కృపాగలవాడు, యెహోవా ఈస్ మై గ్రేస్, దేవుడే నా కృప గలవాడు. అంటే కృపకి ఏమన్నా ఎండింగ్ ఉందా? దయాలత్వంకి ఏమన్నా ఎండింగ్ ఉందా? లేదు. నేను దేవుని దయ వల్ల ఉంటున్నాను. దేవుని కృప లేకుండా ఉంటే నీ గుండె ఒక సెకండ్ ఆగిపోయినా నువ్వు చనిపోతావు. నీ యొక్క రక్తము అది ఫ్లో కాకుండా ఒక 10 సెకండ్లు ఆగిపోయినా చనిపోతావు. దేవుని కృప. వర్షం పడుతున్నది, ఇంకా కొద్దిసేపు వర్షం పడితే ఈ పట్టణం అంతా మునిగిపోతుంది. దేవుని కృప వల్ల ఆగిపోయింది. ఒక యాక్సిడెంట్ జరిగింది, దేవుని కృప వల్ల నేను బతికినాను. కృప. దేవుడే నా కృప అని అన్నప్పుడు అననీయాకి ఎంత దేవుని మీద విశ్వాసం ఉండాలి. సఫీరా అంటే దాని అర్థము బ్యూటిఫుల్, అందం. ఈమె పేరు మట్టుకు బ్యూటిఫుల్ అన్న పేరు, కానీ లోపలంతా కుళ్ళు. బయటకు మట్టుకే చాలా అందంగా ఉంది. చాలా సార్లు విశ్వాసులు వాళ్ళు ఏ పేర్లు అయితే పెట్టుకుంటారో అదే విధంగా వాళ్ళు జీవిస్తారు, కానీ ఇక్కడ భిన్నంగా ఉంది. ఈయన అననీయాస్ పేరు భిన్నంగా జీవిస్తున్నాడు, భిన్నంగా. సఫరియా కూడా భిన్నంగా జీవిస్తున్నది. కారణం వాళ్ళు సాతానికి చోటు ఇచ్చిన వల్ల. అయితే వీళ్ళు చోటు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ విధంగా అంటే, ఎందుకు వాళ్ళు ఆ పొలాన్ని తీసుకొచ్చినారంటే ప్రేరేపించబడినారు. ఎవరి ద్వారా ప్రేరేపించబడ్డారు? బర్నబాస్ ద్వారా. బర్నబాస్ తీసుకొచ్చినాడు, ఆస్తంతా అమ్మినాడు. తీసుకొచ్చి అమ్మితే రాసినాడు బర్నబాస్ తన ఆస్తంతా 50 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి అపోస్తలుల కాలం దగ్గర ఇచ్చినాడు. అయితే ఇది రాయబడింది. రాయడమే కాదు, అంత చాటింపబడింది. బర్నబాస్ అనే గొప్ప వ్యక్తి, ఈయన తన ఆస్తి అంతా అమ్మి దేవుని పని గురించి తీసుకొచ్చినాడు అనేసి అంత దండోరాపోతున్నది. బర్నబాస్ చేసినది చేయలేదు. ఎవరు చేసినారు అంటే తోటి విశ్వాసులు వాళ్ళు అది ఆ మాటలు ప్రచారం చేసినారు. అయితే ఇదే ప్రచారం వీళ్ళకు కావాలనే ఒక దుర్బుద్ధి. మా పేర్లు కూడా బయట వస్తే ఎంత బాగుంటది, మేము కూడా ఎంత మంచి విశ్వాసులము, మేము కూడా ఆస్తి అమ్మి తీసుకొచ్చినాము. చాలా మంది విశ్వాసులు 2 రకాలమైన జీవితాలు జీవిస్తారు. ఒక జీవితమేమో వాళ్ళ గురించి తన గురించి ఇంట్లోనే ఉంటది. అది రెండో జీవితము ఇతరుల ముందు చాలా గొప్పగా, అబ్బా ఏమి విశ్వాసీనా, ఎంత విశ్వాసరాలు ఈమె, ఎంత బాగా పాటలు పాడుతుంది, ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, ఎంత బాగా వాక్యం చదువుతుంది, ఏం భలే బ్రదర్ అయినా, ఎంత బాగా స్వార్థ చెప్తాడు. అట్లా మనం పొగడ్తలు. దీనే ఇంగ్లీష్ లో హిపోక్రసీ అంటారు, తెలుగులో ఐ థింక్ కపటం అనుకుంటా. వేషధారణ. మనలో ఏం చేస్తా అంటే వేషం వేసుకుంటాం. బయట పోయే ముందు సపోజ్ నువ్వు పోలీస్ వ్యక్తి అనుకో, పోలీస్ ఉద్యోగం చేస్తున్నావు, పోయే ముందు ఏం చేస్తావు? పోలీస్ డ్రెస్ వేసుకుంటావు. అదే విధంగా విశ్వాసులు కూడా ఆ డ్రెస్ వేసుకుంటారు. మంచివాడు, మంచి ఆమె, వేషధారణ, ఒక వేషం వేసుకొని వెళ్తారు. ఇదేంటంటే అందరి ముందు మనం గొప్పగా మనల్ని హెచ్చించాలి, గొప్పగా మన గురించి మాట్లాడాలని. ఆ వేషధారణని అననీయ సఫరియా వాళ్ళని ముంచేసినారు. ఎందుకంటే వాళ్ళు పేరు రావాలని గొప్పగా ఆశించినారు, అమ్మినారు. కానీ సాతానుడికి కూడా చోటించినారు. ఏమిచ్చినారు? మెల్లగా మాట్లాడుతున్నారు, కలిసి మాట్లాడుతున్నారు. ఏమని? మనం మొత్తం ఇచ్చేస్తే రేపటి దినాన మనకు ఎవరు తిండి పెడతారు? అననీయాస్ కి పేరేంటి? యెహోవా దయాళుడు, ఆయన ఇస్తాడనేసి ఆయన పేరుంది.
ఈమె పేరేమో బ్యూటిఫుల్, నువ్వు చనిపోయేంత వరకు బ్యూటిఫుల్ గా ఉంటావు, అంత మంచి సాక్ష్యం ఉంటది అన్న వ్యక్తులకి ఏం చేసిన అనుమానం వచ్చినది. రేపటి దినాన మనము ఏం చేయబోతున్నాం, మన జీవితం ఏంటి, అది రాగానే ఏమైపోయింది, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు మొత్తం ఇవ్వాలి, ఎవరు తెలుస్తుంది, ఎవరు తెలియదు. అందుకని మనం దీంట్లో సగం పెట్టుకుందాం. అమ్మినా మొత్తం 10 లక్షలు అమ్మినా 5 లక్షలు ఇద్దాం, ఇది ఎవరు తెలుస్తుంది, ఎవరు తెలియదు కదా అనేసి వేషధారణతో ఏమొస్తుంది అంటే నెక్స్ట్ ప్రలాపం వస్తుంది, గ్రీడీనెస్. ఆ గ్రీడీనెస్ తో ఏమొస్తుంది అంటే నెక్స్ట్ ప్రైడ్ వస్తుంది. ప్రైడ్ తో వచ్చేది ఏంటి అంటే అబద్ధం. ప్రైడ్ PRID లో పెద్ద మిడిల్ అక్షరం పెద్దగా ఉండేది అంటే ఐ. ఈ ఐ ఏం చేస్తుంది అంటే నేను, నా పేరు, నేను చేస్తున్నాను పరిచర్య నేనే, ఎంత బాగా బోధిస్తున్నాను నేనే. అనేకమైన విశ్వాసులు పడిపోవడానికి కారణం ఏంటి అంటే ఈ ఐ, ప్రైడ్ లో ఉన్న ఐ ఏమొచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. ఒక బోధకుడి గురించి నేను చాలా మంచి బోధకుడు, చాలా మంచిగా వాక్యం చెప్తాడు. అయితే కొద్ది సమయంలో బాగా పేరు వచ్చే కారణం వల్ల ప్రైడ్ వచ్చేసింది. రాగానే ఎవరైనా పిలిచినారు, అన్న వచ్చి మాకు దగ్గర వచ్చి వాక్యం చెప్పండి అంటే నాకు AC కార్ పంపించాలి, నాకు AC రూమ్ బుక్ చేయాలి, హోటల్లో బుక్ చేయాలి, నేను అందరితో భోజనం చేయను, నాకు సపరేట్ గా భోజనం పెట్టాలి, నేను అందరికి ప్రైజులు చెప్పను, నేను అయిపోగానే నా రూమ్ లో వెళ్ళిపోతాను. అన్ని ప్రైడ్, గర్వం. సహోదరుల్లో కూడా, సిస్టర్స్ లో కూడా కొంచెం ఉద్యోగంలో ప్రమోషన్ రాగానే ఏమొచ్చేస్తుంది అంటే గర్వం వచ్చేస్తుంది. బంగారము, నేను కట్టుకునే చీరలు, నేను ఈమెతో కూర్చోను, మా లెవెల్ ఇది కాదు, ఏమొచ్చేసిందంత ప్రైడ్. ఈ ప్రైడ్, గర్వము, తర్వాత ఈ లోభము తోటి వచ్చేది అంటే అబద్ధాలు. ఇక తెలిసి తెలియక అన్ని. 3వ వచనం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం చదవండి బ్రదర్ మళ్ళీ ఒకసారి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇంకా చదువు బ్రదర్. అది నీ యొద్దనున్నప్పుడు నీదే గదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొన్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పాను. ఏం చెప్పినారు? అబద్ధం చెప్పినారు. ఎవరితో చెప్తున్నారు? దేవునితో అబద్ధం చెప్తున్నారు. చూడండి ఎంత కింద పడిపోయినారు. మనం మొదట చూసిన ప్రకారం 2 కొరింథీయుల్లో మనం ఏం చూసినా సాతానుడు అబద్ధికుడు. ఇప్పుడు వీళ్ళు ఎవరిని వెంబడిస్తున్నారు? సాతాను వెంబడిస్తున్నారు. దేవునితోనే అబద్ధం చెప్తున్నారు. మన జీవితాల్లో కూడా ఎన్నిసార్లు మనం దేవునికి అబద్ధం చెప్తున్నాం? ఆలోచన చేయండి. ప్రభు అంటాడు మీరు మోకరించి ప్రార్థన చేయండి అని. మీరేమంటారు? నా కడుపు నొస్తుంది అంటారు. దేవుడు దయాళుడు, దేవుడు తెలీదా నీకు కడుపు నొస్తుందా లేదా అని? ఎన్నిసార్లు మనం అబద్ధాలు చెప్తాం? విశ్వాసుల దగ్గర అబద్ధాలు చెప్తాం. లాస్ట్ టైం మీటింగ్ ఎందుకు రాలంటే నాకు కొంచెం బాగలేదు అని అంటారు. అంత అబద్ధం. ఎవరికి మనం అబద్ధం చెప్తున్నాం? దేవునికి అబద్ధం చెప్తున్నాం. తద్వారా మనకు వచ్చేది ఏంటి అంటే నష్టం. మనకే నష్టం వస్తుంది. ఈ అబద్ధం చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ఒక్క అబద్ధం పోయేసి ఇంకా అనేక అబద్ధాలు వస్తూనే ఉంటాయి. ఐసయ గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 చదవండి బ్రదర్. ఐజయా చాప్టర్ అన్నా 14వ అధ్యాయము 12 నుంచి 15.
తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును. ఉత్తర దిక్కునను నా సభాపర్వతము మీద కూర్చుందును. మేఘమండలము మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి గదా. మనసులో అనుకుంటే కదా. ఏమనుకుంటున్నాడు సాతానుడు అంటే, నేను దేవునితో సమానంగా ఉంటాను. దేవునితో మనకు మొట్టమొదటి ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటి అంటే, ఆదాము అవ్వ చేసిన మొట్టమొదటి తప్పు ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 4 చదవండి బ్రదర్. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు. ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని దేవత వలె మీరు ఉంటున్నారని, మీరు కూడా దేవుళ్ళలాగా అయిపోతారు. అర్థమైనా? మీరు కూడా దేవుళ్ళలాగా అయిపోతారు. సో ఇక్కడ అననీయ సఫేరియాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, గొప్ప పేరు బర్నబాస్ లాగా మా పేర్లు కూడా ఆ విధంగా రావాలి, దేవుని వలె మేము కూడా కావాలి అని ఆ గర్వం ఎప్పుడైతే వచ్చిందో, వేషధారణతో ఇచ్చినారు. మనస్ఫూర్తితో ఇవ్వలేదు వాళ్ళు. మనస్ఫూర్తితో ఇచ్చుంటే మొత్తం బర్నబాస్ లాగా ఇచ్చేసేవాళ్ళు, కానీ ఇవ్వలేదు. సగం ఇచ్చి సగం పెట్టుకున్నారు. గర్వం వచ్చేసింది. గర్వంతో వచ్చింది ఏంటి అంటే, దేవుని వల్లే ఉండాలి, మా పేర్లు. అనేక మంది పరిచర్య చేస్తారు. చాలా మంది మనస్ఫూర్తిగా చేస్తారు. చేపలు వేయడమే కానీ, ప్లేట్లు కడగడమే కానీ, చైర్లు వేయడమే కానీ, ఏదైనా సరే మనస్ఫూర్తిగా చేస్తారు. కానీ కొంతమంది ఉంటారు, ఏది చేసినా వాళ్ళ పేరు రావాలి. రాగానే, అన్న నేను చీరలు వేసినాను, నేను చేపలు వేసినాను అందరు చెప్పేటట్టుగా. నా ఫ్రెండ్ ఒకతను ఉండే సౌదీలో, వాడు ఉపవాస ప్రార్థన చేస్తే అందరికి తెలిసిపోయాడు కంపెనీలో. ఎవడన్నా వచ్చి ఏమైనా తింటుండు వాళ్ళ ముందంటే, నీకు తెలీదా నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నా, ఈరోజు ఉపవాసం చేస్తున్నా, నా ముందు వచ్చి నువ్వు ఎట్లా తింటావు? లోకమంతా తెలిసేటట్టుగా చేయాలని, వాళ్ళ పేర్లు రావాలి. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ పేరు, నేను ఇది చేసినా, అది చేసినా. ఇది ఎవరు చేస్తున్నా? మనము దేవుడు చేస్తున్నా. దేవుడు చేస్తున్నప్పుడు దేవుడు మనకు ఫలం ఇయ్యడా? నువ్వు చీకటిలో కానీ వెలుగులో కానీ ఎక్కడ చేసినా దేవుడు అంటాడు, నేను నీకు ఇచ్చే ఫలము ఇస్తాను. ఈ మనసు నాకు తెలుసు. మనం ఒకవేళ సాతానికి మనం మనసు ఇచ్చినామనుకో, ఏం చేస్తుంది? నా పేరే రావాలి, నేనే చేయాలి, నేనే నిలబడాలి, నేనే ట్రాన్స్లేట్ చేయాలి, నేనే పాటలు పాడాలి, నేనే. అది లేది అది పని కాదు. ఇంకా దాని గురించి వచ్చేదన్నీ కార్యాలు, దాని తర్వాత నిన్ను కింద తీసుకుపోయేటే కార్యాలు. ఇక్కడ ఏం చేసిన వాళ్ళు అబద్ధం చెప్పినారు. ఆ గర్వంతో ఏమొచ్చేసిందంటే అబద్ధం చెప్పినారు. మళ్ళీ వీళ్ళు ఏం చేసినారంటే దేవుని శోధించినారు. దేవుని శోధించినారు. 4వ వచనాలు అందరూ చదవండి బ్రదర్. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 4వ వచనం. అది
నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ ఇంగ్లీష్ లో 4 దాంట్లో ఉంది. ఓకే. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది ఎందుకు టెస్ట్ చేసినావు, ప్రేరేపించబడినావు, ఎందుకు దేవుని శోధించినావు అంటే మన సొంత కార్యాల గురించి మన పేరు రావాలనేసి మనం అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టడం, వేషధారణతో ఉండడం, ఇంకా అనేక కార్యాలు చేసి ఏం చేస్తాం? మనం దేవుని శోధిస్తున్నాము. ప్రశ్న వేసుకోండి, మీరు దేవుణ్ణి ఎన్నిసార్లు శోధించినారు? ఈ నెలలో మే మాసంలో ఎన్నిసార్లు శోధించినారు? దేవా, నేను ఎగ్జామ్ లో పాస్ కాలేదనుకో, నువ్వు నా దేవుడే కాదు శోధన. నాకు ఇంటర్వ్యూ వెళ్తున్నాను, ఇంటర్వ్యూలో జాబ్ రాలేదో, నేను ఇంకా నిన్ను వెంబడించను శోధన. నువ్వు నిజంగా నా దేవుడేనా, నాతో ఉన్నావా శోధన. దేవుణ్ణి శోధించడం ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడ్డాయి అని నువ్వు తెలుసుకున్నావో అప్పుడే నీకు ఒక హృదయంలో ఆ సంతోషం వచ్చినది. దానే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చిన కరువు సంచి. ఏంటంటే ఇది నాకు అడ్వాన్స్ సమాధానం. మళ్ళీ ఎందుకు శోధించడం? శోధించినారు. అననీయ సఫరియా శోధించినారు. వాళ్ళ వేషధార ద్వారా వాళ్ళ పేరు రావాలని అబద్ధం చెప్తూ మోసపరుస్తాం. ఎవరిని? దేవుణ్ణే మోసం చేద్దాం. మనలో లేరా? నీలో లేదా? మనం ఇతరులని చెప్పడానికి చాలా సులభంగా మన నోరు వచ్చేస్తుంది. అన్న ఆయన గురించి నాకు అంతా తెలుసు అని. ఒకవేళ దేవుడు నీ గురించి నేను చెప్పాలా అనంటే ఎట్లుంటది? తర్వాత ఎక్సోడస్ నిర్గమకాండం 17వ అధ్యాయం 2వ వచనం. మోషేతో వాదించుచు త్రాగుటకును మాకు నీళ్ళిమ్మని అడగగా మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. మీరు యెహోవానే శోధిస్తున్నారు. మీరు ఇక్కడ మనుషులు మోషేని చంపుదాం అనుకున్నారు. ఎన్నిసార్లు మనం సేవకులని, పాస్టర్లని శోధిస్తాం. ఎంత కొందరైతే దూషిస్తున్నారు సేవకుల్ని, పాస్టర్లని. మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఏ మనిషి అయినా సరే దేవుడి అభిషేకించిన వ్యక్తి, ఆ వ్యక్తి తప్పు చేసినా సరే, మీరు ఒకవేళ మీ నోరు, మీ చెయ్యి కానీ తనకు అగేన్స్ట్ గా లేచిందనుకో, మీరు ఇంకా ఆశీర్వాదం ఆ లిస్టులో మీరు ఉండరు. మీరు దేవుణ్ణే శోధిస్తున్నారు. ప్రార్థన చేయండి. మీ సేవకుడు, పాస్టర్ తప్పు చేస్తే ప్రార్థన చేయండి, ప్రభువా మాట్లాడమని. కానీ మీరంతలో మీరే దేవుడు చేయాల్సిన పని మీరు చేయాలనుకుంటే శోధించినారనుకో, ఏమవుతారంటే దేవుణ్ణి మీరే ఉగ్రతలో తీసుకొస్తున్నారు. తర్వాత సంఖ్యాకాండం 14వ అధ్యాయం 22వ వచనం. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మారులు నా మాట వినక నన్ను పరిశోధించిరి. 10 సార్లు నా మాట ఏం లేదు, నన్ను ఏం చేసినారంట? శోధించినారంట. 10 సార్లు. ఎన్నిసార్లు మనం దేవుని శోధిస్తేనే ఇది మంచిదా? చేయాలి. దేవా నిజంగా నువ్వు నా దేవుడైతే, నావైతే నిజంగా నాకు సహాయం చేస్తున్నావు అంటే మనం ఏం అడుగుతాం? చూపించు. ఎన్నిసార్లు దేవుడు ప్రూవ్ చేసుకోవాలి ఆయన నీ దేవుడు అనేసి? సో
ఈ శోధన మనలోంచి పోవాలి. తర్వాత కీర్తనలు 78:18. వారు తమ ఆశ కొలది ఆహారం అడుగుచు తమ హృదయములో దేవుని శోధించిరి. ఏది ఆహారం గురించి దేవుని శోధిస్తున్నారు. మనకు కావాల్సిన చికెన్ రాలేదనుకో, మీటింగ్ లో ఏం చేస్తున్నా, ఏంటి బ్రదర్ థ్యాంక్స్ గివింగ్ పెట్టినాడు కానీ చికెన్ పెట్టలేదు. శోధిస్తున్నాం. దేవుడు ఎన్నిసార్లు శోధిస్తున్నా, ఏం ప్రభా ఇదే భోజనమా అని. పోయిన 2 years బ్యాక్ దేవుడు నాకు ఒక పరీక్ష పెట్టినాడు. అది కొన్ని రోజులుండే ఆ పరీక్ష. నన్నేమో నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేయని ఇంట్లో పెట్టినాడు. ఉన్న ఉద్యోగాన్ని రిజైన్ చేపించినాడు. తర్వాత వైఫ్కి వచ్చే శాలరీ కరెక్ట్ గా సరిపోతుంది దేనికి దానికి చేయడం వల్ల. పిల్లలనేమో ఇండియాలో పెట్టిన ఒక సంవత్సరం వరకు. చాయ్ తాగుదామంటే $1 ఉండేది కాదు. ఫ్రిడ్జ్ అంతా ఖాళీ, టేబుల్ మీద ఏమి లేవు, డబ్బాలన్నీ ఖాళీ. ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడతావు అని ఒక పరీక్ష. ప్రార్థన చేస్తున్నావు, ఏం లేదు మా దగ్గర, ఎవరికి చెప్పడానికి వీల్లేదు, చెప్పొద్దు. దేవుడి మీద ఆధారపడుతున్నావు అంటే దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. మాటకి ఫారిన్ లో ఉన్నాం, వీళ్ళ దగ్గర బాగుంటాయి అని అందరూ అనుకోవచ్చు, కానీ పరీక్ష. ఆ సమయంలో నా వైఫ్ సిస్టర్ పోయి ఆమె వర్క్ చేసే స్థలాల్లో క్లయింట్స్ ఇంట్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ప్రేమతో వాళ్ళు సిస్టర్ కి దోసకాయ లాగా జకూని అని ఒక వెజిటేబుల్ ఇచ్చేటోళ్ళు. అది అంటే నాకు అస్సలు ఇష్టమే లేదు, పడదు. ఎప్పుడు జక్కుని పెట్టినా అసలు నేను తినను. అట్లా నాకు 2 నెలలు దేవుడు జక్కునియే పెట్టిండు రోజు. అదే వండుకోవాలి. ఈమె క్లయింట్స్ నుంచి వాళ్ళు ఇస్తే వాళ్ళు ప్రేమపూర్వకంగా ఇస్తున్నారు. అది ఇస్తే తీసుకొచ్చి మేము అదే వండడం, వేరే ఏం లేదు. చాయ్ తాగలేదు, బయట పోలేదు, ఎక్కడ ఏం లేదు. 2 నెలలు జక్కుని. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏం మాట్లాడుతావు దేవుని మీద? చికెన్ లేదు, మటన్ లేదా అని శోధిస్తావా ఏంటి అనేసి. ఎంత కష్టం వచ్చినా సరే ఆహారం గురించి దేవుణ్ణి శోధించద్దు. అనేక సార్లు మనం పడిపోతాం, కానీ మనం ఏం చేయాలి? దేవుని దగ్గర క్షమాపణ అడిగి మళ్ళీ తిరిగి రావాలి. అదే అధ్యాయంలో 41వ వచనంలో చదవండి బ్రదర్. మాటిమాటికి వారు దేవుని శోధించిరి, మాటిమాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. శోధింపడం వల్ల ఏమొస్తుందంటే దేవుడి సంతాపం తీసుకొస్తున్నాం. అంటే మనం ఏం దేవుడు ఎవరన్నా అన్నారనుకో, మీ దేవుడు ఈ విధంగా చేస్తాడు కదా, ప్రార్థన చేస్తే అవుతుంది కదా, అందరికి బాగా అవుతుంది కదా, మరి మీరెందుకు బాగా అవుతలేరు, మీకెందుకు ఈ కష్టాలు, మీకెందుకు ఇబ్బందులు అన్నప్పుడు మనం వాళ్ళ ముందు ఒక మాట, అవును మా దేవుడు కొందరికి కొన్ని ప్రార్థనలు ఆలకిస్తాడు, మాకు శోధన పెడుతున్నాడు అన్నారనుకో, మీరు దేవుని సంతాపం చేస్తున్నారు. ఎవరి ముందు? ఇతరుల ముందు. అందుకే ఇంకో దగ్గర ఉంటారు, మీ వల్లే దేవుని నామం మహిమ వస్తలేదు అని. గుర్తుపెట్టుకోండి. మనం ఒక సాక్ష్యాన్ని బట్టి, మనం చేసే శోధన బట్టి ఏం తెస్తలేమంటే దేవునికి మహిమ తెస్తలేం, కానీ సంతాపం తీసుకొస్తున్నాం. అదే అధ్యాయంలో 56వ వచనం. అయినను వారు మహోన్నతుడైన దేవుని శోధించి తిరుగుబాటు చేసి ఆయన శాసనములను అనుసరింపకపోయిరి. శోధించడం వల్ల సంతాపం తీసుకొస్తున్నాం.
ఆయన శాస్త్రాలను అనుసరించడం అంటే మనం ఫాలో కాం. ఇంకా ఎప్పుడూ సనుగుళ్ళు గొనుగుళ్ళు దేవుణ్ణి శోధిస్తా ఉంటే ఏమవుతుంది, మన విశ్వాసం కంప్లీట్ గా పోతుంది. వీళ్ళు శోధించినారు. ఆ దేవుడు వృద్ధాపంలో నా పేరైతే యెహోవా దయాళుడనుంది, నా భార్య పేరైతే చాలా అందగత్తే అని ఉంది, కానీ వృద్ధాపంలో ఎవరు చూసుకుంటారులే మనల్ని, మనం ఇల్లు సరి చేసుకోవడం మంచిదే కదా, చూసుకోవడం మంచిదే కదా అని ఏం చేసినారు, వాళ్ళ విశ్వాసం పోయింది. శోధించినారు దేవుణ్ణి, అబద్ధం చెప్పినారు. లూకా 4:12 ఈ దేవుడైన యెహోవాని శోధింపదు. గుర్తుపెట్టుకోండి, శోధన చేస్తున్నారు అంటే మీరు విశ్వాసంలో లేరు. దేవుని యొక్క పవర్ఫుల్ ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వాక్యాన్ని మీరు ఒకవేళ అనుమానించి ఈ దేవుని శోధిస్తున్నారనుకో, దేవా నేను చదివిన అన్ని క్వశ్చన్లకు ఈ ఎగ్జామ్లు అదే రావాలి అని మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళి అక్కడ రాలేదనుకో, నేను నమ్మను, ప్రార్థన చేయను, మందిరం రాను అన్నారనుకో, మీరు దేవుని శోధిస్తున్నారు. గుర్తుపెట్టి అన్ని బాగున్నాయి అంటే ఇంకా దేవుడు ఎంత మంచివాడు అంటే, లోకంలో అసలు విశ్వాసాలకు కష్టాల ద్వారా, ఇబ్బందుల ద్వారా, వాళ్ళు తెచ్చే మహిమ ద్వారా దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు యోబు చూడు, ఎన్ని కష్టాలు తీసుకొచ్చినా నన్ను దూషించలేదు. జోసెఫ్ వేసినారు, ఆయన ఒక బానిసలాగా ఉన్నాడు, ఆయన ఒక యజమానుడు, అబద్ధం మీద ఆయన ఇంకా చెరసాల్లో వేసినాడు, కష్టాల్లో ఉన్నాడు. ఆయనకు వచ్చిన ఒక కళ ఏంటి, నీవు గొప్పవాణి అవుతావు, ప్రధానమంత్రి అవుతావు, ఎక్కడైనావు, దొంగ అయినావు, నింద వచ్చేసింది, అమ్మేసిండ్రు, ఒంటి నిండా జిడ్డు, ఒంటి నిండా అంతా కంపు, నల్లగా అయిపోయినావు, మాడిపోయినావు, మసి అయిపోయినావు. ప్రధానమంత్రి అంటే మెరుస్తాడు, ఎన్ని మంచిగా ఎంత బాగా ఆహారం తింటాడు, ఎంత బాగా ఉంటాడు. కానీ ఇక్కడ ఏముంది, ఒక స్లేవరీ ప్రిజనర్, దొంగవానికి చికెన్ బిర్యానీ ఎవరిని పెడతారా దొంగవానికి? అది కూడా ఎవరు, ఒక మంచి కమాండర్ ఇంట్లో దొంగోడు అన్నప్పుడు వానికి ఏం చేసిన, లోపల వేసినారు జోసెఫ్ ని. ఏమున్నాడా అంత మురికి, జెరెమియాను ఎట్లనే వేస్తే ఏమొచ్చింది, కుష్టి రోగం వచ్చింది. అంటే కుష్టి రోగం ఉండే అంత స్థలంలో యోసెఫ్ ని వేసినారు, అంత నీచమైన స్థలంలో వేసినారు. అయినా దేవుణ్ణి ఆయన అనుమానించలేదు, దూషించలేదు, శోధించలేదు, అబద్ధం చెప్పలేదు. అందుకే వాక్యం ఏంటంటే, లార్డ్ ఈజ్ విత్ జోసెఫ్. యోసెఫ్ తో ప్రభు ఉన్నాడు. నువ్వు ఆ సాక్ష్యం ఈరోజు చెప్పగలుగుతావా? అననీయ సఫరియా ఆ సాక్ష్యం పోగొట్టుకున్నారు. చివరిగా 11వ వచ్చే వరకు ఇద్దరు చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు? శోధించడం వల్ల, అబద్ధం చెప్పడం వల్ల, గర్వం వల్ల, లోభం వల్ల, వేషధారణ వల్ల, సాతాను మాటలు విన్న ద్వారా. నీ జీవితం ఈ రోజు ఎలా ఉంది? ఎన్నిసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అయినా నువ్వు మార్చుకుంటలేవు నీ జీవితాన్ని, అయినా దేవుని శోధిస్తున్నావు, అయినా మళ్ళీ అడుగుతున్నావు ఎక్కడున్నావు. కొన్ని రోజుల ముందు ఒక సేవకుడు హతసాక్షి అయినాడు. ఎంతో మంది ప్రశ్నలు, దేవుడు ఎక్కడున్నాడు అనేసి. నీకు తెలీదా దేవుడు ఎక్కడున్నాడు అనేసి? ఈ యొక్క సేవకుడైన హతసాక్షి, ఎంతమంది చరిత్రలో హతసాక్షి కాలేదు. దేవుని ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి సందర్భంలో మీరు శోధన చెయ్యొద్దు. 2 days బ్యాక్ ఒక సాక్ష్యం పంచినారు ఇదే గ్రూప్ లో. ఎంత మంచి సాక్ష్యం! ఆ ఒక సిస్టర్ తన కొడుకు గురించి 24 గంటలు ప్రార్థించి నా దేవుడు తీరుస్తాడనేసి. ఎంత గొప్ప సాక్ష్యం! అలాంటి సాక్ష్యం ఈరోజు మనకుందా? దేవుడు నీకు ఇస్తాడు అన్నప్పుడు నువ్వు వేచి ఉంటూ, దేవుడు నీ దగ్గర నుంచి అడుగుతున్నాడు, అది 10 రూపాయలైనా సరే,
10,000 సరే, ₹1,00,000 సరే, నువ్వు సొనవకుండా శోధించకుండా దేవుణ్ణి అప్పచెప్పు. దేవుని సేవకి అప్పచెప్పు అని నీకు దేవుడు ఏదైనా ప్రేరేపిస్తే అప్పచెప్పండి. అది మీ అబ్బాయే గాని, మీ అమ్మాయే గాని, మీకు మీ నుంచి ఏది దేవుడు అడుగుతున్నాడో అది మీరు అప్పచెప్పాలి. సొనవకుండా సగం సగం చెయ్యొద్దు. సగం ఇచ్చి సగమే కాదు. మా అబ్బాయి 50 ఏళ్ళు వచ్చేంత వరకు మీకు సేవకు అర్పిస్తా దేవా, కానీ వానికి 50 ఏళ్ళు రాని, వానికి పెళ్లి కానీ పిల్లలు కానీ తర్వాత వానికి సేవలో పంపిస్తా అంటే, నాకు ఒక కుటుంబం తెలుసు, సేవకి వచ్చి నాకు పిలుపు ఉంది అని అబ్బాయి అంటే, నీకు సేవ లేదు, ఏం లేదు, నీ జీవితం నాశనం చేసుకోకు, ఎందుకు అట్లా అనేసి బాగా అన్ని మాటలని ఆ వ్యక్తిని దుబాయ్కి పంపించినారు. దుబాయ్కి పోయి అక్కడ ఏం కాలేదు, అంత నష్టమై పెళ్లి చేసినారు, అక్కడ ఏం కాలేదు. చివరికి 15-20 years అయిపోయింది. లాస్ట్ లో వాళ్ళు పశ్చాత్తాపడి, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్న తల్లిదండ్రులు ఫోర్స్ చేసి నన్ను అక్కడ ఇక్కడ పంపించినారు, నా జీవితానికి వ్యర్థమైన. చివరికి మళ్ళీ పశ్చాత్తాపడి దేవుని సన్నిధికి వచ్చి సేవకు అర్పించుకున్నారు. మీ జీవితాల్లో కూడా దేవుడు ఏది కోరుతున్నాడో ఈరోజు సొనవకుండా గొనవకుండా, మీరు ఎలాంటి శోధించకుండా, ఎలాంటి అనుమానం లేకుండా సంపూర్ణంగా దేవుని దగ్గర తీసుకురండి. అది ఏమైనా సరే, డబ్బే కానీ, మీ పిల్లలు సేవకు పిలవడమే కానీ, లేకపోతే మీరు సేవకు పిలిచిన దేవుడు అన్నప్పుడు దాని విషయమే కానీ, ఎట్లా చూసుకుంటాడు అది దేవుడు చూసుకుంటాడు. నాకు 2 నెలలు జకోనితో దేవుడు నాకు చూపించినాడు, నేను నిన్ను పోషిస్తాను. కానీ రోజు అది ఒకవేళ ఆ క్లయింట్ మాకు జకోని ఇవ్వలేదనుకో, మాకు ఆ ఇంట్లో ఆ రోజు మాకు భోజనం లేదు. ఇది ఎవరు చెప్పలేము. పేరు మటు కెనడాలో ఉన్నాం, కానీ ఏం తింటున్నాము గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడైతే నేను ఎన్నోసార్లు పడిపోయినాను, ప్రభా ఏంటి ప్రభా, పిల్లలు ఏమో ఇండియాలో ఉన్నారు, నాకేమో ఇంత చదువుండి నేను ఏం చేయలేకపోతున్నా, సేవలో ఉన్నాను, కానీ ప్రభా ఎన్నిసార్లు వచ్చే జీతం సరిపోతలేదు, ఏం తినాలి ప్రభా, ఎన్ని రోజులు ప్రభా చెప్తాను అని ఎప్పుడైతే నేను సమర్పించుకున్నాను, ప్రభా ఏది పెడితే అది, ఏదంటే అది అని ఎప్పుడైతే చేసినానో, దాని తర్వాత దేవుడు మమ్మల్ని ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళినాడు. గుర్తుపెట్టుకోండి, సనుగుతూ గొనుగుతూ ఇవ్వకండి, సంతోషంతో మీరు ఇవ్వండి. మీ జీవితమే కానీ, మీ నుంచి డబ్బే కానీ, ఏదైనా సరే దేవుడు తర్వాత ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం ఎట్లా ఉంటదంటే, మీరు చెప్పలేనంత ఆశీర్వాదం. ఈ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక సేవకుడు విశ్వానిలో పనిచేస్తుండే, నాకు ఆ సేవకుడు తెలుసు. అయితే ఆయనకు 2 పిల్లలుండే. ఒక మంచి స్థానం, బిజినెస్ పర్సన్ నుంచి ఆయన ఉద్యోగ రీతికి వచ్చినాడు. ఎంతో కష్టపడ్డాడు, నేను చూసినాను, నా కళ్ళతో చూసినాను. ఈ రోజు 25 years తర్వాత అదే ఆయన పిల్లల్ని అమెరికాలో కలిసినాను. ఎంత ఆశ్చర్యపడిపోయినాను, ఎంత ఉన్నత చదువు దేవుడు తీసుకొచ్చినాడు. కానీ ఆ సేవకుడు ఇంకా విశ్వాసంతో సేవ చేస్తూనే అన్నాడు. ఆయన పిల్లలు దేవుడు వదలలేదు. ఫారిన్ లో ఉన్నారు, ఈరోజు అమెరికాలో ఉన్నారు వాళ్ళు. దేవుడు నిన్ను వదలడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఇదే వచనాల మీద వచ్చే వారం ఇంకా మనం నేర్చుకుందాం. ఇంకా ఏ శోధనలు చేయవచ్చు, ఇంకే ఎలా మనం పరిశుద్ధ